హలో వెల్కమ్ టు వారాయి సోలార్ పవర్. సో చాలా మంది నిన్నటి వీడియో చూసి చాలా కాల్స్ అయితే వచ్చినాయి. సో అందరికి జనరల్ గా పవర్ బిల్ కాల్ చేసిన వారందరికి 500, 600, 700 అని చెప్తున్నారు. సో వాళ్ళకి సోలార్ అసలు అవసరమా, అండ్ ఎవరికి సోలార్ పెట్టుకుంటే బాగుంటది, అసలు ఎవరికి బెనిఫిట్, అది గుడ్ ఇన్వెస్ట్మెంటా బ్యాడ్ ఇన్వెస్ట్మెంటా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సోలార్ వచ్చేసి 1500 నుంచి 2000 వరకు పవర్ బిల్ వచ్చే వాళ్ళు పెట్టుకుంటే చాలా వరకు అది మంచి ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. యావరేజ్ గా 3000 పవర్ బిల్ 3 కిలోవాట్ సేవ్ చేస్తుంది. ఇది వచ్చేసి 5 కిలోవాట్ అన్నమాట. సో ఈ 5 కిలోవాట్ మంత్లీ యావరేజ్ గా 5000 వరకు పవర్ బిల్ అనేది సేవ్ చేస్తుంది. అదే విధంగా సమ్మర్ కి వచ్చేసరికి 7500 వరకు కూడా పవర్ బిల్ అనేది సేవ్ చేస్తుంది అన్నమాట. సో మినిమం బేసిక్ మన దగ్గర 3 కిలోవాట్ నుంచి అయితే స్టార్ట్ అయితే ఉంటుంది. సో 3 కిలోవాట్ కి చాలా మంది అడుగుతున్నారు 1 lakh చేస్తున్నారు కదా, 80,000 చేస్తున్నారు కదా బయట మార్కెట్ లో అని అడుగుతున్నారు. మా ప్రైస్ ఎక్కువ ఉంది అంటున్నారు. ఎక్కువ ఎందుకు ఉందంటే మేము వాడే క్వాలిటీ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి లూమినస్ అనేది వాడాము. సో మీరు చెక్ చేసుకోవచ్చు, బార్ కోడ్ కూడా ఉంటుంది ప్రతి దానిలో. సో ఏ క్వాలిటీ బి క్వాలిటీ కూడా ఉంటుంది. అండ్ అదే విధంగా మా దగ్గర అయితే టాప్ క్వాలిటీ ఉంటుంది. అందుకోసం మనం ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటది కంపేర్ టు మార్కెట్ ప్రైస్. సో మీకు స్ట్రక్చర్, చాలా మందికి డౌట్ ఏంటంటే వర్షాకాలం గాలి పెట్టినప్పుడు మీకు సోలార్ ప్యానెల్స్ ఎగిరిపోతున్నాయి, చాలా వీడియోస్ లో చూసాము, స్ట్రక్చర్ ఊడిపోతుంది అని చేశారు. సో మనం ఇక్కడ వాడింది హెవీ స్ట్రక్చర్ అన్నమాట, హార్డ్ డిప్ గ్యాల్వనైజ్డ్. సో దానికి మనం సివిల్ వర్క్ కూడా చేస్తాము అండ్ పిల్లర్స్ ఇలా పోస్తాము. దీని ద్వారా ఏంటంటే ఎక్కువ రోజులు లైఫ్ అనేది ఇస్తుంది అనమాట. అండ్ రస్ట్ ప్రూఫ్ ఈ స్ట్రక్చర్. సో అందుకనే మా ప్రైస్ ఎక్కువ ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. డీటెయిల్స్ కోసం వెంటనే కింద ఉన్న నెంబర్ కి కాల్ చేసేయండి. సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.